దేవునిచే పంపబడిన ఈ వాక్యం మీకోసం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారేయుందరుగాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఎలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రోమీయులకు 8:12 నుండి 16 వరకు గల వాక్యములు. బైబిల్లోని ఈ విషయాన్ని మీరు విశ్వసిస్తుంటే లైక్ లేదా ఆమెన్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు బైబిల్లోని వాక్యాలను వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యెహోవా నామమున శుభము.